ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బెజవాడ బామ్మ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మనం ఏరోప్లేన్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. ఇది బెజవాడలోనే ఉంది. అండ్ ఈ వ్లాగ్ చాలామంది చేసే ఉంటారు, బట్ ఏంటంటే మన వీడియోలో కూడా మీకు అందరికీ తెలియని వాళ్ళకి కూడా అందరికీ చూపిద్దామని చెప్పి అయితే ఈరోజు ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియోని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ కొంచెం రష్గానే ఉంది, బట్ అక్కడికి వెళ్ళి మనం వెయిటింగ్ అయితే చేయాలి, కొంచెం టైం ఉంటుంది. సో అవన్నీ మీకు చకచక అయితే చూపించేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఏరోప్లైన్లోకి ఎంట్రన్స్ ఎలా వెళ్తామో అలాగే ఉంటుంది. ఆ మెట్లేమో ఇలాగనమాట. ఓకే, సో ఇలా లోపలికి అయితే ఎంటర్ అయిపోవాలండి. ఇలా లోపలికి వెళ్ళగానే ఇలాగా లైటింగ్, అట్మాస్ఫియర్ కలర్ఫుల్గా అండ్ మ్యూజిక్ సిస్టమ్తో అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది. లోపలికి వెళ్ళగానే ఏరోప్లైన్లో సిట్టింగ్ ఉన్నట్టు అటు సైడ్ ఇటు సైడ్ చైర్స్ అయితే ఉంటాయి, టేబుల్స్ అండ్ చైర్స్. అండ్ మనము ఆల్రెడీ కొంచెంసేపు వెయిట్ చేసి వాళ్ళు పిలిచాక లోపలికి వెళ్ళాలండి, ఎందుకంటే కొంచెం రష్గా ఉంటుంది కదా, వెయిటింగ్ పీరియడ్ అయితే ఉంటుంది టైము. సో ఇప్పుడు మాకైతే టైం ఇచ్చేసారు వచ్చేయమని. సో మాకు అయితే అవైలబుల్ దొరికింది సిట్టింగ్. సో కూర్చునిపోయాం. అండ్ నెక్స్ట్ ఇదిగోండి, ఇక్కడ విండోస్ కూడా అలా ఏరోప్లైన్లో విండోస్ లాగే మనం చూడటానికి, ఎంటర్టైన్ చేయటానికి ఇవన్నీ కూడా అయితే బాగుంటాయి. ఇలాగా లోపల అంతా కిడ్స్కి అయితే బాగుంటుందండి. మేము ఫస్ట్లో వచ్చాం కానీ అప్పుడు ఇంకా బాగుంది, ఇప్పుడు కొంచెం ఇలాగుంది, బట్ కొంచెం మెయింటెనెన్స్ డల్గానే ఉంది. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఫుడ్ మెను. సో ఇంకా మేమైతే సెలెక్ట్ చేసుకుంటున్నాం. అండ్ ఇదంతా అయితే ఒకసారి మీరు కూడా చూసేయండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మేము బటర్ చికెన్ కర్రీ అండ్ బటర్ నాన్ అండ్ బటర్ కుల్చా అని, ఇదిగోండి ఎల్లో కలర్లో ఉంది కదా, అది బటర్ కుల్చా. సో ఇవైతే ఆర్డర్ చేసాము. అండ్ వీటి ప్రైస్ కాస్ట్ కూడా కొంచెం నాకైతే కొంచెం రీజనబుల్గా ఏం కాదు, కొంచెం ఎక్కువే అనిపించింది. బట్ తింటా కూడా అంటే అంత ఫుడ్ కూడా అయితే అంత యావరేజ్ అండి, అంత బాగుంది అని అయితే నేనైతే చెప్పలేను. ఎందుకంటే బాగుంటే బాగుందని చెప్తాను, లేకపోతే లేదని చెప్పాలి. సో బాగోపోయినా బాగోలేదని బాగుందని అయితే చెప్పలేను. సో ఫుడ్ అయితే అంత ఏం లేదు, యావరేజ్. బట్ ఇక్కడ అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేయటాకైతే రావచ్చు, ఒకసారైనా విజిట్ చేయొచ్చు. అండ్ పిల్లలకైతే కొంచెం సరదాగా ఉంటుంది. ఇదిగోండి బయట ఇట్లా ప్లేస్ అంతా ఉంది కదా, ఇక్కడ అంతా కొంచెం ఆడుకుంటాకైతే పిల్లలకి బాగుంటుంది ఎంజాయ్గా. సో మేము తినేసాక అందుకే ఇక్కడికి వచ్చి కాసేపు కూర్చున్నాం. జున్ను కూడా బాగా ఆడుకున్నాడు. అండ్ ఇదిగోండి ఏరోప్లైన్ అంతా కూడా ఇలా ఉంటుంది, బయట ఉన్న ఏరోప్లైన్ లాగే మనకి ఇక్కడ కూడా ఇలాగే ఉంటుంది సేమ్. బట్ ఏంటంటే ఇదంతా కొంచెం మెయింటెనెన్స్ చాలా నాకు ఎందుకో కొంచెం డల్గా అనిపించిందండి. మెయింటెనెన్స్ వస్తే చాలా బాగుంటుంది. ఫస్ట్లో అయితే చాలా బాగుంది, ఇది పెట్టినప్పుడు 2 years బ్యాక్ పెట్టారు. ఇది ఏరోప్లైన్ విమాన్ రెస్టారెంట్ అనమాట దీని పేరు. సో చాలా బాగుంది అప్పుడు. ఇక్కడ ఇదిగోండి ఇలా బాతులు కూడా ఉన్నాయి, కొన్ని డక్స్ ఇవన్నీ కూడా అయితే ఉన్నాయి. ఎందుకంటే కొంచెం జనాలు వస్తే చూడటానికి అండ్ ఎంటర్టైన్ అవటానికి బాగుంటుందని అలా పెట్టారు. ఇదంతా కూడా అయితే బాగుంది. అండ్ మీరు కూడా అయితే ఒకసారి వచ్చి విజిట్ చేయొచ్చు ఏరోప్లేన్ రెస్టారెంట్. సో మీకు కూడా కుదిరితే అయితే ఇక్కడికి ఒకసారి వచ్చి అయితే విజిట్ చేసి ట్రై చేయండి. అండ్ ఇంక ఈ వీడియో మీ అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.